విజయసాయి రెడ్డిది వైసీపీలో నెంబర్ 2 పొజిషన్. జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయన పునరాలోచనలో పడ్డారు. కేసుల భయంతో కమలానికి దగ్గర కావాలని డిసైడ్ అయినట్లు టాక్. 2019లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేయాలని విజయసాయి రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో త్వరలోనే ఈయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నారా? ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? కాషాయ దళంతో టచ్లోకి వచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని టీడీపీ సర్కార్ పునః సమీక్షిస్తోంది. దీంతో తమకు కేసులతో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భయపడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ 2గా ఎదిగిన విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం ప్రారంభమైంది. గతంలో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేశారో ఇప్పుడు జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. 2019లో టీడీపీకి ఓటమి ఎదురైంది. వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఎన్డీఏతో విభేదించారు చంద్రబాబు. మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్తో చేతులు కలిపారు. జాతీయ స్థాయిలో ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే ఓటమి ఎదురైన తర్వాత తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. కేంద్ర పెద్దలకు తనపై కోపం రాకుండా జాగ్రత్త పడ్డారు. టీడీపీలో ఉన్న 4 రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు మళ్లించారు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు జగన్. కొంతమంది రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు లేదు. దీంతో వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో అనుకున్న స్థాయిలో బీజేపీ మెజారిటీ సాధించలేదు. 3వ అధికారంలోకి రావడంతో రాజ్యసభలో సభ్యులు కీలకం. అయితే మరో 6 నెలల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు పూర్తిస్థాయి మెజారిటీ వస్తుంది. అందుకే ఇప్పుడే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అది అధినేత జగన్ ఆదేశాల మేరకా లేకుంటే సొంత నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది. విజయసాయిరెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదాలు చాలా బయటపడుతున్నాయి. మద్యం కుంభకోణంతో పాటు విశాఖలో భూ ఆక్రమణలు వంటి వాటి విషయంలో విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు కీలకం కావడంతో విజయసాయిరెడ్డి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా కావా అన్నది చూడాలి. మరోవైపు రాజ్యసభ సభ్యులతో కలిసి పార్లమెంటులో తన బలం డబుల్ డిజిట్ అని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏ బిల్లు ప్రవేశపెట్టాలనుకున్నా తమ అవసరం ఉంటుందని విజయసాయిరెడ్డి తాజాగా మీడియా ముందు సెలవిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన 4 ఎంపీలు బీజేపీలో చేరారు. ఆ లెక్కన ఇప్పుడు వైసీపీ ఎంపీలను కూడా చేర్చుకోమని బీజేపీకి విజయసాయిరెడ్డి సలహా ఇస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. అయినా విజయసాయిరెడ్డి ఎందుకిలా తమ అవసరం ఎన్డీఏకుంటుందని చెప్పినట్టు ఇదే విషయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్రలో వైసీపీ పతనానికి ప్రధాన కారకుడు విజయసాయిరెడ్డేనని వైసీపీ నేతలే చాలామంది చెబుతున్నారు. ఇక విశాఖ లోక్సభకు పోటీ చేయకుండా నెల్లూరుకి వచ్చి అక్కడ వైసీపీని చంపేసిన తీరు ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలే వైసీపీ శ్రేణులు మంట మీదున్నాయి. ఈ తరుణంలో కేంద్రానికి ఇలాంటి సంకేతాలు పంపుతుండడం ఆ పార్టీ శ్రేణులకు అసలేమాత్రం మింగుడు పడ్డం లేదు. మరి విజయసాయిరెడ్డి పునరాలోచనలో పడతారా లేకుంటే బీజేపీలో చేరేందుకు డిసైడ్ అవుతారా?